దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా గురించి మంచి మాటలు చెప్పిన సహోదరి స్నిగ్ధ గారికి, అలాగే అనిత రాయమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. వారందరూ అలాగను ఆశీర్వదించడం దేవుని కృపగా భావించి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వీళ్ళరా, మనము దేవుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ రోజున దేవునికి ఇష్టమైన అర్పణ లేక ఆరాధన ఏమిటి అన్న విషయాన్ని మనము దేవుని వాక్యం ద్వారా పరిశోధించి, మనము దేవునికి అర్పిస్తున్న అర్పణలు లేక ఆరాధన అది అంగీకార యోగ్యముగా ఉందా లేక అంగీకార యోగ్యముగా లేదా అనే దాన్ని మనం పరీక్షించుకుందాం. ఎలాగైనా ఈరోజు ఆదివారపు దినం మనం ఆరాధనకు వెళ్ళి వచ్చాం అందరం కూడా. ఒకవేళ అమెరికాలో ఇప్పుడిప్పుడే వెళ్తున్నారేమో. అయితే వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ గాడ్ విల్ యాక్సెప్ట్ అనే దాన్ని దేవుని వాక్యంలో మనం ఉన్నదన్నట్టుగా పరిశోధిద్దాం. నేను ఇస్తున్న వివరణను వినండి, విమర్శనాత్మకంగా వినండి, సో దాట్ ఇంకా మీకు దేవుడు సత్యమును బయలుపరిస్తే, నేనిచ్చిన అంశం ద్వారా మీరు ప్రేరేపించబడి పరిశోధించగలిగితే అది దేవునికి స్తోత్రం. అట్లీస్ట్ మిమ్మల్ని ఒక సరైన ఆరాధన విధానములోనికి తెలుసుకోగలిగే విధంగా నడిపించగలిగితే ఈ సందేశము, ఈ సమయము మనకు దేవుడు ఆశీర్వదించినట్టే. అలాగున పరిశుద్ధాత్మ శక్తిన మేఘము మన ఈ పరోసియా జూమ్ యాప్ కార్యక్రమం మీద ఉండి ఇందులో పాల్గొంటున్న స్నేహితులు, మిత్రులు, దైవజనులు, విశ్వాసులు అందరికీ ఆశీర్వాదకరముగా సత్యములో ప్రతిష్ఠించేదిగా అభిషేకించాలని ప్రార్థిస్తూ ఈ సందేశమును ప్రారంభిస్తున్నాను. ప్రియులారా, మనం ఈ రోజున దేవునికి ఇష్టమైన అర్పణ ఏమిటి అసలు అన్నదాన్ని మనము ఆలోచన చేద్దాం. ఇందుకొరకై మత్తయి సువార్త 22వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మాథ్యూస్ గాస్పుల్ అకార్డింగ్ టు మాథ్యూస్ చాప్టర్ 22 వర్స్ 20. అక్కడ ఈ విధంగా వ్రాయబడినది: ఈ రూపమును దాని పై వ్రాతయు ఎవరివి అనే ప్రశ్న ఉంది. ఈ రూపమును దాని పై వ్రాతయు ఎవరివి? అప్పుడు వారిచ్చిన జవాబు 22వ అధ్యాయం 21వ వచనం ఉంది, కైసరువి అని. అప్పుడు యేసు ప్రభు అన్నారు, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించండి అని చెప్పారు. అందుకు 22వ వచనంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే, వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి అని ఉంది. వారు ఈ మాట విని ఆయనను శోధించడానికి, ప్రశ్నించడానికి వచ్చిన వారు ఆశ్చర్యపడి ఆయనను మళ్ళీ ఏ ప్రశ్న కూడా అడగకుండా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు? ఆయన ఇచ్చిన జవాబుల్లో ఆశ్చర్యం ఏముంది? ఆయన ఇచ్చిన జవాబల్లా కైసరువి కైసరునకు, దేవుని దేవునికి చెల్లించండి అని అన్నాడు. ఇందులో ఆశ్చర్యం ఏమిటట? వాళ్ళకి ఎందుకు ఆశ్చర్యం కలిగింది? ఆ వచ్చిన వాళ్ళు సామాన్యులైన మనుషులు కాదు. వాళ్ళు యూదా మతంలో ప్రవీణులు, పరిసయ్యులు, మత నిష్ట కలిగి మతాన్ని చాలా గొప్పగా ఆచరిస్తున్న వారు, భారతదేశంలో బ్రాహ్మణులు లాంటి వాళ్ళు. సో అంత వేదాలు, ఉపనిషత్తులు తెలిసిన లాంటి వాళ్ళు, ధర్మశాస్త్రం అంతా బాగా వడగట్టిన వాళ్ళు ఈ పరిసయ్యులు. ధర్మశాస్త్రాన్ని వడగట్టడమే కాదు, వారు ఈ ఆచారములను కూడా శ్రేష్టమైనవిగా, అమూల్యమైనవిగా భావించి ఆచరిస్తూ ఉండేవారు వాళ్ళు. మరి వాళ్లకు ఈ జవాబులో ఏం ఆశ్చర్యం కనిపించిందో
అందులో ఏమంత ఆశ్చర్యం ఉందో, కైసరువి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించండి అనడంలో ఆశ్చర్యం ఏముంది? అలాగే అనుకుంటూ వెళ్ళిపోవచ్చుగా. కానీ వారు ఆశ్చర్యపడి అక్కడ నుండి వెళ్ళిపోయారు. దే వర్ నాట్ ఏబుల్ టు క్వశ్చన్ అనదర్ క్వశ్చన్ టు హిమ్. వారు మళ్ళీ ఒక ప్రశ్నను ఆయనకు వేయడానికి కూడా ఆలోచన కూడా రాలేదు. అంత ఆశ్చర్యం కలిగిందంట ఆ జవాబుకి. ఇంతకు అందులో ఏమి దాగుంది ఆశ్చర్యం? దానిని మనము పరిశోధిస్తూ మనము ప్రశ్నించుకున్న ప్రశ్న, దేవునికి ఇష్టమైన అర్పణ, ఆరాధన ఏమిటో అక్కడికి మనం చేరుకుందాం. వీళ్ళ జవాబులోని విషయాన్ని మనం అన్వేషిస్తూ మనము వేసుకున్న ప్రశ్న, దేవునికి ఇష్టమైన అర్పణ, ఆరాధన ఏమిటి అన్న విషయాన్ని మనము జవాబు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాస్త పరిశోధనాత్మక మనసుతో, అన్వేషణ మనసుతో, రొటీన్ ప్రసంగాలు విన్నట్టుగా కాకుండా కాస్త క్రిటికల్ గా ఆలోచిస్తూ, ఒక థింకర్ లాగా, ఒక పాజిటివ్ థింకర్ లాగా ఆలోచిస్తూ ఈ అంశాన్ని వినాలని, మీరు పరిశోధించాలని నేను మనవి చేస్తూ ఈ అంశాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రియులరా, మనము అన్వేషిస్తున్నది దేవునికి ఇష్టమైన అర్పణ. రెండవది, మనము యేసు ప్రభు ఇచ్చిన జవాబును కూడా పరిశోధిస్తూ మన ప్రశ్నకు జవాబు దగ్గరికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రెండు విషయాలు మనసులో ఉంచుకోండి. నేను ఎక్కడెక్కడ మిమ్మల్ని తిప్పుకొచ్చినా నా ప్రసంగంలో ఇవి రెండు ఉద్దేశాలను చేరుట కొరకే. సో డోంట్ థింక్ దట్ some information is not related to our question or Jesus's answer. But anywhere we go, any information we gather, we are trying to reach our goal, our question. అదే ఉద్దేశంతో మనం అన్వేషణ చేస్తుంటాం. ముందుగా యేసుక్రీస్తును ఈ పరిసయ్యులు వీళ్ళంతా అడగడానికి కారణాన్ని తెలుసుకోవాలి అంటే ముందుగా యేసు జీవితంలోని 4 విభాగాలు మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది అతని ప్రైవేట్ లైఫ్, వ్యక్తిగత జీవితము. 30 సంవత్సరాలు సమాజమునకు తెలియకుండా ఆయన జీవించాడు. యోసేపు ఇంట్లో ఆయనకు సహాయం చేస్తూ వారికి లోబడుచు జీవించెను అని లూకా సువార్త 2వ అధ్యాయం చివరి వచనం చెప్పింది. సో 30 సంవత్సరాలు ఆయన ఇంటికి మాత్రమే పరిమితమై ఉన్నాడు. ఒక్కసారి మాత్రం 12 ఏళ్ల వయసులో వారు పండుగ దినమును ఆచరించడానికి యెరూషలేమునకు వెళ్ళినప్పుడు అక్కడ మాత్రం 3 దినములు పెద్దలతో చర్చిస్తూ గడిపాడు. 3 దినముల తర్వాత మళ్ళీ దొరికాడు, తీసుకుని వెళ్ళిపోయారు. అంతే. ఇక అప్పటి నుండి ఆయన తల్లిదండ్రులకు లోబడుతూ జీవిస్తూ వచ్చాడు. అయితే ప్రియులారా, ఆ 30 సంవత్సరముల తర్వాత 3 సంవత్సరముల జీవితం పబ్లిక్ లైఫ్, సేవా జీవితం. యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలో ప్రవక్తలకు లేనిది, మత నాయకులకు లేనిది, మత స్థాపకులకు లేనిది, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గల వాళ్లకు లేని యూనిక్నెస్ ఏమిటి అంటే 3 సంవత్సరాలే తాను పబ్లిక్ లోనికి వచ్చి తన సిద్ధాంతాన్ని కానీ, తన బోధలు కానీ, తన కార్యక్రమాలు కానీ జరిగించింది జస్ట్ ఫర్ 3 years. And within 3 years, his teachings have been gone to the whole world and influenced to whole world people. ప్రపంచంలోని ఆ ప్రపంచ జనాంగాన్ని అందరినీ, అన్ని కోణాల్లోని వాళ్లను ప్రభావితం చేయగలిగింది అతని 3 సంవత్సరాల పరిచర్య, పబ్లిక్ లైఫ్. So that is something unique because no other person, Maharshi, prophet, were having such a great effect within 3 years in the society or in the world. Public లో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, 3 సంవత్సరాల్లోనే ప్రపంచాన్ని ఇంతగా ప్రభావితం చేయగలిగిన ప్రవక్తలు లేరు, రాజకీయ నాయకులు లేరు,
అలాగే మత పెద్దలు, మహర్షులు లేరు. యేసుక్రీస్తు ఒక్కడే కేవలము 3 సంవత్సరాల పబ్లిక్ లైఫ్‌తో ప్రపంచాన్నంతటిని ఒక్కసారిగా అలాగున తలక్రిందులు చేయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఆ తరువాత 3 దినములు ఆయన పాతాళములో యుద్ధ శూరుడుగా ఉన్నాడు. యేసు ప్రభువుని గురించి మనం ఎన్నిసార్లు ఆలోచన చేసినా ఆయన శాంతి స్వరూపుడు, సమాధానకర్త, ఉమ్మి వేస్తే తుడుచుకుంటాడే తప్ప ఆయన ఏమీ అనలేడు, అంతటి నెమ్మదిపరుడు, అందుకే నాకు ఇష్టమండి ఆయన అని మనం అనుకుంటుంటాం. కానీ యేసుక్రీస్తు నాణ్యానికి వెనుకట మరొక కోణం ఉంది, మరొక వైపు ఉంది నాణెమునకు వెలుపల. ఆయన యుద్ధశూరుడు, పరాక్రమశాలి. ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన లక్షలాది మందిని 1 గంట లోపల చంపిన హర్మగిద్దోని యుద్ధ నాయకుడు. అలాగున ప్రియులరా, యేసుక్రీస్తు ఎంత శాంతమూర్తియో అంత ఉగ్ర రూపుడు, ఎంత ప్రేమామయుడో అంత న్యాయాధిపతి. 2 ఉన్నాయి ఆయన లోపల. కాబట్టి నాణెమునకు ఒకవైపే చూస్తూ ఉండకండి, యేసుక్రీస్తును మరొక వైపు కూడా చూడండి దయచేసి. మరొక కోణాన్ని కూడా చూడండి. అలాగున 3 దినములు పబ్లిక్ లైఫ్ లో ఎంత శాంతమూర్తిగా, ఎంతగా ఆయనను శిక్షిస్తున్నా, హింసిస్తున్నా, చంపుతున్నా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగకుండా చేస్తున్నారు అంటూ చేసిన గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేట్ ప్రేయర్స్ చేసిన వాడు పాతాళంలోనికి ఒక్కసారి వెళ్ళగానే ఆయన ఉగ్ర రూపుడై ఒక మహా గొప్ప యుద్ధాన్ని అక్కడ జరిగించాడు. అందుకే 3 దినముల తర్వాత ఆయన సమాధి నుండి బయటికి వచ్చాడు. ప్రియులరా, అలాగున 3 దినములు ఆయన పాతాళములో యుద్ధం చేశాడు. మీకేమైనా ప్రశ్నలుంటే నా ప్రసంగం తర్వాత మీరు నిర్మోహమాటంగా, నిస్సందేహంగా అడగొచ్చో లేదో అని మీలోనే మీరు తర్జన భర్జన కాకుండా, కుమిలిపోకుండా, ఇబ్బంది పడకుండా, మీ సహోదరునిగా మీరు భావించి ఓపెన్ గా మీ ఇంట్లో ఒక చిన్న ప్రశ్నను మీ సాటి సహోదరులతో ఎంత ఓపెన్ గా అడగగలరో అంతే ఓపెన్ గా మీరు ఇక్కడ కూడా అడగొచ్చని నేను మనవి చేస్తున్నాను. నేను ఎక్కడో అంతరిక్షం నుండి ఊడిపడ్డవాణ్ణేం కాదు. మనందరము దేవుని రక్తము చేత కడగబడి పుట్టిన దేవుని కుటుంబం. సో నేనేమో గొప్పవాణ్ణి కాదు. సహోదరి అలాగే అనితారాయమ్మ గారు వాళ్ళేదో కాస్త గొప్పగా చెప్పారు. అంత ఎత్తేమి లేని నేను పొట్టిగానే ఉన్నానని మీకు మనవి చేస్తున్నాను. ఇక 4వ లక్షణం, 4వ స్టేజ్ ఏమిటి అంటే, యేసు 40 దినముల మహిమ దేహపు జీవితము మట్టి గడ్డ మీద. ఈ మట్టి గడ్డ మీద మహిమ దేహముతో ఆయన 40 దినములు జీవించాడు. ఈ మహిమ దేహంతో జీవించింది ఇద్దరు, ఆదాము హవ్వలు. ఏదెను తోటలో మహిమ దేహంతో సుమారుగా 100 సంవత్సరముల పాటు జీవించారు. ఆ తర్వాత భూమి మీద మహిమ దేహంతో జీవించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ తర్వాత జీవించిన వాడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. అలాగున వాళ్ళు మహిమ దేహముతో జీవించి పోగొట్టుకున్నారు. ఈయన మట్టి దేహంతో జీవించి మహిమ దేహమును సంపాదించుకున్నాడు. అది ఆదాముకు, ఈ కడపటి ఆదాముకున్న వ్యత్యాసం. ఆయన మొదట మహిమ దేహం, తర్వాత మట్టి దేహంగా మారాడు. యేసు మట్టి దేహంతో పుట్టాడు, మహిమ దేహంతో జీవితాన్ని 33 సంవత్సరాల ఈ యొక్క లోకములోని జీవితాన్ని ముగించి వెళ్ళిపోయాడు. అందుకే ఇప్పుడు మహిమ దేహంతోనే ఉన్నాడు తండ్రి కుడి పార్శ్వమున. ప్రియులారా, యేసు జీవితంలో ఈ 4 భాగాలు మనం గుర్తుంచుకుంటే, మనం యేసును అన్వేషిస్తున్నప్పుడు మనకు కాస్త మేలుకరంగా ఇవి ఉపయోగపడతాయి. సో కైండ్లీ నోట్ డౌన్ 4 రకములైన జీవితం, 4 సువార్తల్లో అతని జీవితం, 4 రకములైన జీవితం, 40 దినముల మహిమ జీవితం,
అలాగే 4 రకములైన వ్యక్తులను శత్రువులుగా ఎదుర్కొన్న జీవితం. ఇలాగున 40 దినములు ఉపవాసముతో అరణ్యములో సాతాను చేత శోధించబడిన అనుభవం. ఇలాగున 4 అనే సంఖ్య అతని జీవితానికి ఒక రకమైన టచ్ ఉందన్నమాట. అలాగన బైబిల్ గ్రంథంలో 4 సంఖ్యకు ఒక ప్రాముఖ్యత ఉంది. 40 దినములు పగలు రాత్రులు ప్రచండమైన జల ప్రళయం. అలాగే ఏలియా 40 దినములంత దూరము యెజబెలుకు భయపడి పారిపోయాడు. అలాగున 40 అనేది వస్తుంది. యేసుక్రీస్తు జీవితంలో 4 అనే సంఖ్యలో 4 భాగాలు, 4 సువార్తల్లో రాయబడ్డాడు. 4 ప్రాముఖ్యమైన శత్రువులను ఎదుర్కొన్నాడు. అలాగే 40 దినములు మహిమతో భూమి మీద జీవించాడు. ఏమండి, ఓకే అండి, సారీ ఇంతసేపు డిస్టర్బెన్స్ వచ్చింది. ఇప్పుడు ఒకవేళ బాగుందండి? మాకు వినపడుతుంది సిస్టర్, పాస్టర్ గారు. ఐ థింక్ సిస్టర్ కి వినపడట్లేదు అనుకుంటా. సిస్టర్ ఒకసారి లాగౌట్ అయి లాగిన్ అవ్వరా? ఒక్కసారి లాగౌట్ కండి, మళ్ళీ వెంటనే లాగిన్ కండి. కొన్నిసార్లు నెట్వర్క్ దాన్ని బట్టి కూడా అట్లా అవుతుంటుందండి. నా దగ్గర కూడా కావచ్చు. నా దగ్గర అయితే ఓపెన్ గా మీరు చెప్పండి దయచేసి, సో దాట్ నేను మళ్ళీ కాస్త కనెక్షన్ ఏమైనా ప్రాబ్లం అవుతుందో చూసుకుంటాను. రైట్, థ్యాంక్ యూ అండి. Yeah, we can hear you, పాస్టర్ గారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో 4 రకములైన అనుభవాలు బైబిల్లో యేసు జీవితంలో మనం చూస్తున్నాం. ఇలాగన మీరు పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు 4 అనే సంఖ్య ఎక్కడెక్కడ వస్తుందో మీరు కాస్త చదువుతూ ఆ బైబిల్లో చివర రాసి పెట్టుకుంటూ ఉండండి. అప్పుడు దాని వెనుక ఉన్న మర్మం ఏమిటో మనకు కాస్త అర్థం చేయిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నా బైబిల్లో ఇలాగ అన్ని సంఖ్యలకు ఏ సంఖ్య ఎక్కడ వస్తుందో నా బైబిల్లో చివర రాసుకోవడం అనేది నాకు ఒక దురలవాటు అనుకోండి, ఏమండి. కానీ దాని ద్వారా ఉపయోగం ఉంది తప్ప నష్టం ఏమీ లేదు. కాబట్టి మీరు కూడా అలా చేయగలిగితే చేయండి, పర్వాలేదు. చేయలేకపోయినా పర్వాలేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు 3 సంవత్సరాల తన సేవా జీవితాన్ని జరిగించి ప్రపంచాన్నే ప్రభావితం చేయగలిగాడు. కానీ ఆ 3 సంవత్సరాల్లో ఆయన ప్రాముఖ్యంగా మతం వైపు నుండి 4 రకములైన శత్రువులను ఎదుర్కొన్నాడు. రాజకీయం వైపు నుండి ఒక రకమైన వర్గాన్ని ఎదుర్కొన్నాడు. ఈ మతం నుండి ఎదుర్కొన్న వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయులు, ప్రధాన యాజకులు. వీళ్లను యేసుక్రీస్తు తన సేవా జీవితంలో ఆయనను వ్యతిరేకించేవారిగా, ఆయనను ఎప్పుడు కూడా చంపుదామని వెతికే వాళ్ళుగా అలాగున మనం చూస్తాం ఈ 4 సువార్తల్లో కూడా. అయితే హేరోదీయులు అన్న వాళ్ళు ఉన్నారే, దే బిలాంగ్స్ టు గవర్నమెంట్, రోమన్ గవర్నమెంట్ పక్షంగా వాళ్ళు ఉంటారు. హేరోదుకు ఇన్ఫార్మర్స్ అన్నమాట. సో ఈ హేరోదీయులు కూడా యేసుక్రీస్తును ఎక్కడైనా యూదులతో మన రోమన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడా, యూదులను మనకు వ్యతిరేకంగా లేపుతున్నాడా అంటూ వాళ్ళు ఈయనను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మతంలో యూదా మతం నుండి 4, అలాగే రాజకీయం నుండి ఒక గుంపు, ఇలాగున ఈ 5 శత్రువులు ఆయన్ను వెంబడిస్తూ ఉన్నారు. ఇక మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ పరిసయ్యులు యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం దగ్గరికి వస్తున్నాం. మనం వచ్చి 15వ వచనంలో అన్నారు, మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనంలో అన్నారు, పరిసయ్యులు హేరోదీయులతో కూడా కలిసి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారు. మాటలలో ఆయనను చిక్కుపరచవలనని. దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ బైబిల్ నోట్బుక్ దగ్గర పెట్టుకోగలిగితే మీరు పరిశోధించడం కొరకు ఒక 3 రెఫరెన్స్ ఇస్తున్నాను. ఏమిటంటే మార్కు సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తుని ఎలా చంపుదామా అని వీళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చారు.
అని మనకు కనబడుతుంది. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఈయనను ఎలాగూ చంపుదామా అని వారు గుంపులుగా సభ పెట్టి ఏమండి ఒక అసెంబ్లీ ఏర్పాటు చేసుకొని ఈయనను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లూకా సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో, లూకా సువార్త 20:20లో కూడా ఆయనను చంపవలనని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగున ప్రియులరా, ఈ పరిసయ్యులైన, సద్దూకయులైన, శాస్త్రులైన, ప్రధాన యాజకులైన, హేరోదీయులైన వీళ్ళందరి టార్గెట్ ఒక్కడే అయిపోయాడు. ఆ రోజుల్లో 3 సంవత్సరాల్లోనే ఒక్కడైపోయాడు. 5గురికి టార్గెట్. అది యేసు క్రీస్తు ప్రభు. ఎందుకు అయిపోయాడు అలాగో? ఏమంత తప్పు చేశాడని అంటే, పరిసయ్యులు, శాస్త్రులు ఎవరో ముందు మనకు అర్థం కావాలి. శాస్త్రులు ఈ ధర్మశాస్త్రమును, ప్రవక్త గ్రంథాలను, అలాగే చరిత్ర గ్రంథాలను, వీటి మూడింటిని కలిపి యూదా మతంలో తనక్ అంటారన్నమాట. తనక్ అంటే తోరా, నబీన్, కెతుబిన్, ఈ 3 పుస్తకాలు కలిపి తనక్ అనే పేరుతో పిలుస్తారు. తోరా అంటే మోషే వ్రాసిన 5 గ్రంథాలు. నబీన్ అంటే ప్రవక్తల గ్రంథాలు. యెషయా మొదలుకొని మలాకి వరకున్న ప్రవక్తల గ్రంథాలను నబీన్ అంటారు హెబ్రీ భాషలో. నబీ అంటే ఉర్దూలో కూడా ప్రవక్త అని అర్థం. ఇక కెతుబిన్ అంటే పుస్తకములు అని అర్థం. ఏ పుస్తకాలు? యెహోషువ మొదలుకొని ఎస్తేరు వరకున్న ఈ చరిత్ర గ్రంథాలను కెతుబిన్ అంటారన్నమాట. సో యూదులు వీటిని 3 పుస్తకాలుగా లెక్కిస్తారు. మనము 39 పుస్తకాలుగా చేసుకున్నాం. కానీ వాళ్ళకి అవి 3 పుస్తకాలు: తనక్, తోరా, నబీన్, కెతుబిన్. అయితే ఈ శాస్త్రులకు ఈ గ్రంథాలను చదవడం, వివరించడం అనే పని చేస్తూ ఉంటారన్నమాట శాస్త్రులు. ఇక పరిసయ్యులు అనేవాళ్ళు, నేను ముందుగానే చెప్పిన విధంగా, భారతదేశంలో బ్రాహ్మణులు హిందూ మతానికి ఎట్లా ప్రతినిధుల్లాగా, హిందూ మతాన్ని తూచా తప్పకుండా అవలంబించే వాళ్ళలాగా చెప్పుకుంటారో, చూస్తారో జనం, అలాగే ఆనాటి పరిసయ్యులు కూడా మత నిష్టలో అంతగా ఉండేవాళ్ళు. వాళ్ళ మతనిష్ట గురించి చెప్పాలి అంటే, పూదినలోను, సోంపులోను కూడా దేవునికి 10వ భాగం తీసేవాళ్ళు. అంటే ప్రతి చిన్న దాంట్లో 10వ భాగం తీసేంత నిష్టగా వాళ్ళు మతాన్ని ఆచరించేవాళ్ళు అనమాట. పౌలు కూడా ఒక పరిసయ్యుడే. ఆ తరువాత సద్దూకయ్యులు ఎవరు అంటే, అదే మత్తయి సువార్త 22లో 23వ వచనంలో, పునరుత్థానము లేదని నమ్మెడి వారు సద్దూకయ్యులు అని ఉంది. అంటే వీళ్ళు ఏమంటారంటే, మనిషి మరణిస్తే అంతేనండి, ఇక తర్వాత మళ్ళీ పుట్టడం, పరలోకం, నరకం, తీర్పు ఇవన్నీ ఏమీ లేవు, మరణం వరకే. అంటే ఇది ఒక రకముగా కమ్యూనిజం, ఏథిజం సిద్ధాంతం లాంటిది. ఏథిస్ట్స్ కూడా ఈ జీవితం తర్వాత మళ్ళీ ఏముండదు, కుక్క చచ్చిపోతే ఎంతో మనము అంతే అని భావిస్తారు. అలాగే కమ్యూనిస్టులు కూడా దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, స్పిరిట్, హెవెన్, హెల్. అసలు ఈ భూమి మీద జీవితం తర్వాత మరొకటి ఉన్నది అనేదే కమ్యూనిజం నమ్మదు, ఏథిజం నమ్మదు. వాస్తవానికి కమ్యూనిజం యొక్క తల్లి ఏథిజం అన్నమాట. సో అలాగున ఈ సద్దూకయ్యులు కూడా వాళ్ళు ఇశ్రాయేలీయుల్లో ఒకరే అయినా వాళ్ళు ఎలా తయారయ్యారంటే, అసలు దేవుడు లేడండి, పరలోకం లేదు, పాడు లేదు, పాతాళం లేదు, నరకం లేదు, ఇవన్నీ మనిషిని భయపెట్టడానికి అల్లిన అల్లికలు మాత్రమే. కానీ మనిషి చావుతోనే జీవితం అంతా అయిపోయింది, ఏమీ లేదు, మళ్ళీ ఒకటంటూ, ఆత్మ అంటూ, ప్రాణం అంటూ ఏదీ లేదు అని నమ్మే యూదులలోని ఒక గుంపు, వాళ్లను సద్దూకయ్యులు అంటారన్నమాట. వాళ్ళది మెయిన్ డాక్ట్రిన్, మళ్ళీ రిజరక్షన్ అన్నది లేదు, పునరుత్థానం లేదు, మళ్ళీ ఒక జీవితం అన్నది లేదు.
ఇది సద్దూకయ్యుల విధానం. ఇక హేరోదీయులు, హేరోదు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోమన్ గవర్నమెంట్ తరపున పనిచేస్తున్నారు. అయితే యూదులను రోమన్ గవర్నమెంట్ పరిపాలిస్తున్న కారణం చేత ఈ యూదుల్లో ఎవరైనా రోమన్ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారా అంటూ వెతుకుతూ ఇన్ఫార్మర్స్ లాగా, ఎంక్వైరీ ఆఫీసర్ లాగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. అలాగున వీళ్ళు రాజకీయ పరంగా, మతంలో యూదులతో సంబంధాలు కలిగి ఎవరైనా మన రోమన్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళను చంపేద్దాం. బాప్తిసం ఇచ్చి యోహాను ఆ యొక్క హేరోదు యొక్క తన తమ్ముని యొక్క భార్యను ఉంచుకున్నందుకు గద్దించాడు. అంతే, ఆయన తల నరికించి ప్లేట్లో పట్టుకెళ్లాల్సి వచ్చింది. అలాగున ఎవరైనా గవర్నమెంట్కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాళ్ళని హింసించడానికి వీళ్ళు ఎంక్వైరీ ఆఫీసర్స్ లాగా, ఇన్ఫార్మర్స్ లాగా పనిచేస్తుండేవాళ్ళు హేరోదీయులు. వీళ్ళంతా కూడా వచ్చి ఒక ప్రశ్నతో యేసు ప్రభును శోధిస్తున్నారు. అందుకని ఎ వర్చువల్ ఆన్సర్ టు ఏ క్రిటికల్ క్వశ్చన్, అతి కష్టతరమైన సంక్లిష్టమైన ప్రశ్నకు ఒక అద్భుతమైన జవాబు. అది ఏమిటి అంటే, బోధకుడా అంటూ వాళ్ళు ప్రశ్న వేయట్లేదు. మొదట వచ్చి వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఈ యొక్క యేసుక్రీస్తును పొగుడుతూ ఉన్నారు. మీరు బైబిల్ ఉంటే కాస్త చూస్తారా దయచేసి? మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయంలో మనము వారు ఎందుకు వచ్చారట? 15వ వచనంలో మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయించు వచ్చారు. అయితే 16వ వచనంలో బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు, ఎవరిని లక్ష్య పెట్టవనియు, మొహమాటము లేనివాడవనియు మేము ఎరుగుదుము అంటున్నారనమాట. అంటే వచ్చిందేమో ఒక క్రిటికల్ క్వశ్చన్ తో, లేక ఆయన్ను శోధిస్తూ ఆయన్ను మాటల్లో పట్టుకోవాలని. కానీ వాళ్ళు ముందేం చేస్తున్నారు? పొగుడుతూ ఉన్నారు. పొగుడుతూ ఉంటే మన పొగడతకు ఉబ్బిపోయి మనం అడిగే క్వశ్చన్ కు ట్రాప్ అయిపోతాడు అనుకున్నారు. ఇది మానవుడు అలాగవుతాడు. కానీ వాళ్ళనే సృజించిన యేసుక్రీస్తు ప్రభు దగ్గర వాళ్ళు ఈ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉన్నారు. ఏమండి, ఎవడోనట ఆ రోజుల్లో తాతకు దగ్గులు నేర్పాడట మనవడు. ఏమండి, మనవడు వచ్చి, తాతగారు దగ్గడం అలా కాదండి అంటూ మనవడు చెబుతున్నాడట. అలాగుంటుందన్నమాట. యేసుక్రీస్తు ముందు ఆయనను పొగడుతూ ఉండడం ఆయనకు దగ్గులు నేర్పినట్టే ఉంటుంది. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ పొగడతలకు ఉబ్బిపోయి వేషధారులారా అన్నాడు. వేషధారులారా అన్నాడు. ప్రియులారా, జోసెఫ్ ఎల్లా గారు మీరే స్క్రీన్ మీద కనబడుతున్నారు అందరికీ. రైట్, థ్యాంక్ యూ. Yeah, I come from Hyderabad. My daughter sent me your ID and I log in just now. Yeah, thank you. Thank you. Thank you. Nice to hear your voice. Yeah. Alagna, can you understand Telugu? Yes, I am Telugu. Yeah, I am also Yeah, Reverend Joseph. Oh, I am. praise God. Okay. Praise God. Yeah. Yes, sir. Thank you. సో వీరు ఇలాగున యేసు ప్రభువును శోధిస్తున్న వారు వచ్చి వాళ్ళు ఏమన్నారంటే యేసు ప్రభువును పొగుడుతూ ఉన్నారు. అలా పొగుడుతున్న సందర్భంలో యేసు ప్రభు అన్నాడు, వేషధారులారా అన్నాడు అన్నమాట. అంటే సాధారణంగా మనుషులమైన మనం ఎవరైనా మనల్ని పొగడగానే, ఓ భలే గుర్తుపట్టారు నా టాలెంట్ను, నా స్కిల్ను, నా ప్రత్యేకతను భలే తెలుసుకున్నారే అని మనం ఉబ్బిపోతాం కదండి. కానీ యేసుక్రీస్తు దగ్గర తాతకు దగ్గులు నేర్పినట్టే ఉంది అన్నమాట వీళ్ళ పరిస్థితి. అలాగున యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు వేసిన ప్రశ్నకు ఆయన ఉప్పొంగిపోలేదు,
ఆయన మనలాగా ఉబ్బిపోలేదు. బికాస్ హీ ఈజ్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్. ఆయన మనుష్య మాత్రుడు కాదు, మనుషుడుగా కనబడుతున్న దేవుడు. కానీ దైవత్వాన్ని గుర్తించక మానవుడే, యూదుల్లో నజరేతులో పుట్టినవాడే అనుకుని వాళ్ళు ఆ విధంగా శోధిస్తూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా శోధిస్తున్న సందర్భంలో యేసు ప్రభు వేషధారులారా అని వారిని గద్దించాడనమాట. సో ఈ వేషధారుల అని గద్దించిన యేసు ప్రభు వారితో ఇలాగంటున్నాడు. ఏమండి, నాది స్క్రీన్ షేరింగ్ పోయిందా స్నిగ్ధ గారు? స్క్రీన్ షేరింగ్ మిస్ అయినట్టుంది కదండి. షేర్ అవ్వట్లేదు పాస్టర్ గారు. చేయగలుగుతున్నారు పాస్టర్ గారు? ట్రై చేస్తున్నానండి. యా, నేను మిమ్మల్ని హోస్ట్ పెడతాను. అది ఇప్పుడు వస్తుంది పాస్టర్ గారు. ఎస్. సో ప్రియులరా, అలాగున యేసు ప్రభు ఆయన అన్నారు, వేషధారులారా మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపండి అన్నాడు. వెంటనే వాళ్ళు తీసుకొచ్చి ఒక పన్ను కట్టే, ఆ రోజుల్లో ఆ దేశంలో పన్ను కట్టే ఒక రూకను తీసుకొచ్చారు. అప్పుడు ఆయన దాన్ని చూపిస్తూ, దీనిపై వ్రాత ఎవరిది, దీనిపై రూపం ఎవరిది అన్నాడు. దీనిపైన సిగ్నేచర్ ఉందే, ఆ సిగ్నేచర్ ఎవరిది? అలాగే దీనిపైన రూపం ఉందే, ఆ రూపం ఎవరిది అని ప్రశ్నించాడు. వాళ్ళు సింపుల్ గా కైసరుది అనేశారు. అంటే కైసరి యొక్క బొమ్మ, కైసరి యొక్క సిగ్నేచర్ దాని మీద ఉన్నాయి. అప్పుడు యేసు ప్రభు వెంటనే, అలాగైతే కైసరుది కైసరునకును, దేవునిది దేవునికిని చెల్లించండి అన్నాడు. అంటే ఇప్పుడు మీరు చూపిస్తున్న కాయిన్ కైసరిది అయితే కైసరుకు చెల్లించండి, దేవుని కాయిన్ను దేవునికి చెల్లించండి అన్నాడు. ఇక్కడ వాళ్ళు ఆశ్చర్యపడ్డారట. అదేంటి, దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు కదా, దేవుని బొమ్మ ఉన్న కాయిన్ ఎలా ఉంటుంది అని ప్రశ్నించకుండా వాళ్ళకు అర్థమైనట్టుంది ఆ జవాబు. కాబట్టి వాళ్ళు ఆశ్చర్యపడి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం అన్వేషిస్తున్నది కూడా కైసరు రూపము, కైసరు వ్రాత కలిగినది కైసరుకు పన్నుగా చెల్లించగలిగితే, దేవుని రూపము, దేవుని వ్రాత ఉన్న కాయిన్ను మనము దేవునికి చెల్లించాలి. ద క్వశ్చన్ ఈస్, అసలు దేవుని ఎవరు చూడనప్పుడు దేవుని రూపము ఎలా ఉంటుంది, దేవుని సిగ్నేచర్ ఎలాగున మనము చూపించగలం? ఎక్కడైనా ఉందా? అన్వేషణ చేద్దాం. ఎక్కడైనా ఉందేమో వెతుకుదాం. కాస్త వెతికి తర్వాత లేదందాం, కానీ వెతకకుండా లేదనొద్దు. చాలా మంది ఈ రోజుల్లో దైవజనులు వేదములలో యేసుక్రీస్తు గురించి లేదంటున్నారు. లేదన్న వాళ్ళు ఏదైనా ఏ వేదం చదివారండి మీరు అదంటే నేనేం చదవలేదు అంటున్నారు. మరి ఎలా చెప్పగలుగుతున్నారంటే వేదాల్లో ఎందుకు ఉంటాడండి, బైబిల్లో ఉంటాడు కానీ అంటున్నారు. నేనన్నాను, యూదా మత గ్రంథంలోని 39 గ్రంథాల్లో యేసు ప్రభు ఉన్నాడా అన్నాను. ఉన్నాడు అన్నారు. ఎక్కడున్నాడో చూపించండి, యేసు అనే పేరు నాకు చూపించండి, యేసు క్రీస్తు అనే పేరు చూపించండి. ఎక్కడున్నాడు, ఎవరితో మాట్లాడాడు, ఎక్కడ పనిచేశాడు చూపించండి అన్నాను. అలా లేదు, మర్మంగా ఉన్నాడు. అప్పుడు నేనన్నాను, వేదాల్లో కూడా అలాగే మర్మముగా ఉన్నాడండి, మీరు వెతకకుండానే లేడని ఎలా చెప్తారా? కాస్త చూడండి, చదవండి, మర్మముగా ఎలా ఉన్నాడో నేను గ్రంథాలు రాశాను, 3 గ్రంథాలు, కనీసం వాటినైనా చదవండి అని అప్పుడు నా పుస్తకం ఇచ్చాను అనమాట. పుస్తకం ఇచ్చిన తర్వాత మీరు చెప్పాలి వేదాల్లో ఉన్నాడా లేదా యేసు ప్రభు అని కూడా చెప్పాను. నేను రెఫర్ చేసిన గ్రంథాలు కూడా లాస్ట్ లో బిబ్లియోగ్రఫీలో ఇచ్చాను అనమాట. సో మనము కూడా
దేవుని రూపము కలిగిన కాయిన్, దేవుని సిగ్నేచర్ కలిగిన కాయిన్ ఎక్కడైనా ఉందా ముందు వెతుకుదాం. వెతికి ఆ తర్వాత లేదు అని మనం చెబుదాం. ప్రియులారా, మిమ్మల్ని కాస్త అన్వేషణకు తీసుకొని వెళ్తున్నాను. ఏం అన్వేషిస్తున్నాం ఇప్పుడు మనం? దేవుని రూపము కలిగిన కాయిన్, దేవుని వ్రాత కలిగిన కాయిన్ ఎక్కడైనా దొరుకుద్దా అని చూస్తున్నాం మనం. ఎందుకని? యేసు ప్రభు ఏమన్నాడు? కైసరు రూపము కలిగినది, కైసరు వ్రాత కలిగినది కైసరుకు చెల్లించండి, దేవుని రూపము కలిగినది, దేవుని వ్రాత కలిగినది దేవునికి చెల్లించండి అన్నాడు. అంటే ఎక్కడో ఒక దగ్గర ఉండి ఉండాలన్నమాట. యేసుక్రీస్తు అభిప్రాయం ప్రకారం ఆ కాయిన్ ఎక్కడో దొరుకుద్ది అనమాట. సో వెతుకుదాం కాస్త. మనకున్న బైబిల్, చరిత్ర, సైన్స్ అన్వేషణతో కాస్త వెతికి చూద్దాం. ఎక్కడ దొరుకుద్దో పట్టుకుందాం. పట్టుకొని దాన్ని దేవునికి ఇచ్చేస్తే అది దేవునికి ఇష్టమైన అర్పణ అవుతుంది. ఎందుకని? కైసరు రూపము కలిగినది కైసరుకు, దేవుని రూపము కలిగినది దేవునికి. సో దేవుని రూపము కలిగింది పట్టుకొని ఇవ్వగలిగితే అది దేవునికి ఇష్టమైన అర్పణ అవుతుంది అన్నమాట. అమెరికాలోని డాలర్ను తీసుకొచ్చి ఇక్కడ ఇండియాలో ఒక కొట్టులో ఇస్తే అది చెల్లుతుందా? చెల్లదు. అలాగే ఇండియన్ రూపీస్ ను తీసుకెళ్లి అమెరికాలో ఇస్తే చెల్లుతాయా? చెల్లవు. అలాగే ఈ లోక సంబంధమైన వాటిని తీసుకొని పరలోక సంబంధమైన దేవునికి ఇస్తే చెల్లదు. పరలోక సంబంధమైన కాయిన్ను పరలోక సంబంధమైన దేవునికి ఇస్తే చెల్లుతుంది. సో ఆ కాయిన్ ఎక్కడుందో వెతుకుదాం కాస్త. ఏమండి, మనం విశ్వంలోనికి వెళ్తే దేవుని వాక్యం చెబుతున్నట్టుగా సమీపించరాని తేజస్సు అంటూ ఒకటి ఉంది. ఎవరు అక్కడికి వెళ్ళలేని ఒక తేజో గోళం. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ అధ్యాయం 16వ వచనం, 6:16. అక్కడ ఎవరు సమీపించరాని తేజస్సులో దేవుడు ఉన్నాడు. దేవుని పర్మనెంట్ అడ్రస్ అన్నమాట. దేవుని శాశ్వత చిరునామాది. ఇక అక్కడికి వెళ్తే ఎవరున్నారు? అక్కడికి వెళ్తే ఎవరున్నారంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు తప్ప అక్కడ వేరెవ్వరూ కనపడట్లేదు. వేరెవరు వెళ్ళడానికే వీలు లేదట. సమీపించడానికి వీలు కాని తేజస్సు అని. ఇక పరలోకంలోనికి వద్దాం. పరలోకంలోనికి వచ్చి చూస్తే అక్కడ 4 జీవులు ఎగురుతూ కనబడుతున్నాయి. ఆ తర్వాత 24 పెద్దలు కనబడుతున్నారు. వాళ్ళ వెనకాల కెరూబులు కనబడుతున్నారు, సెరాపులు కనబడుతున్నారు, దూతలు కనబడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి ఎవరైనా ఒకరిని, ఏమండి ఇక్కడ ఈ పరలోకంలో దేవుడి కాయిన్ ఒకటి ఏదైనా దొరుకుద్దండి, దేవుని రూపము కలిగినది, దేవుని సిగ్నేచర్ కలిగినది ఏమైనా దొరుకుద్దా అండి అంటే అక్కడ గాబ్రియల్ దూత వచ్చి చెప్తాడు, ఏమోనండి ఇదిగో పరలోకంలో ఉన్నవైతే గివి. ఏమిటి? 4 జీవులు ఉన్నాయి, 24 పెద్దలు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, సెరాబులు ఉన్నారు, దూతలు ఉన్నారు. ఇవి తప్ప ఇక్కడ మరి ఇక కాయిన్స్ తయారు చేసే సుంకరి వాళ్ళు కానీ కంసాలి వాళ్ళు కానీ లేరండి అని అంటాడు ఆయన. పరలోకంలో కూడా 4 జీవులు 4 రకాలుగా ఉన్నారు. 24 పెద్దలు వేరుగా ఉన్నారు, కెరూబుల రూపం వేరుగా ఉంది, సెరాపుల రూపం వేరుగా ఉంది, దేవదూతల రూపం వేరుగా ఉంది. బట్ దేవుని రూపము కలిగిన కాయిన్, దేవుని రూపము కలిగిన సిగ్నేచర్ కలిగిన కాయిన్ పరలోకంలో ఎక్కడ వెతికినా లేదు. సమీపించరాని తేజస్సులో లేదు, పరలోకంలోనూ లేదు. ఇక మనము విశ్వములోనికి ప్రవేశిద్దాం. సమీపింపరాని తేజస్సులో వెతికితే అక్కడ దొరకట్లేదు కాయిన్. అలాగే ఈ యొక్క పరలోకంలోనికి వెళ్ళి చూస్తే అక్కడ దొరకట్లేదు. విశ్వములోనికి వెళ్దాం. విశ్వం ఎలాగుంది అంటే సైన్స్ చెబుతుంది ఏమిటంటే అవర్ ప్లేస్ ఇన్ ద యూనివర్స్. వాట్ ఈస్ అవర్ యూనివర్స్ మేడ్ ఆఫ్? హౌ బిగ్ ఆర్ థింగ్స్? హౌ ఫార్ అవే we are from the universe? How do we know that? ఏమండి, మనము జీవిస్తున్నది సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్ అని చెబుతున్నారు. ఈ సోలార్ సిస్టంలో ఉన్న గ్రహాలను చూడగలిగారు. ఇందులో
సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహాలు 2, మెర్క్యూరీ అండ్ వీనస్. ఈ 2 గ్రహాలు సూర్యుడికి దగ్గరగా ఉండడంతో అవి ఒక నిప్పులాగా మండుతున్నాయి ఆ భయంకరమైన వేడికి. ఇక 3వ డిస్టెన్స్ లో 3వ స్టేజ్ లో ఉన్నవాడు భూమి. ఈయన గారికి వేడి తగులుతుంది కానీ మండిపోయేంత, పచ్చగడ్డి మండే అంత వేడి కాదు, జీవి చచ్చే అంత వేడి కాదు, కానీ ఉష్ణమైతే వస్తుంది. అలాగే ఈయన గారి ప్రక్కనే చంద్రుడు అనే మరొక ఉపగ్రహం ఉన్నాడు. ఆయన కూడా సుమారుగా ఇంతే ఉష్ణము, ఇంతే శీతోష్ణ స్థితి ఉంది, కానీ మా భూగోళము కంటే ఎక్కువ చల్లగా ఉంటున్నాడు ఆయన. ఇక తర్వాత గ్రహానికి వెళ్తే మార్స్, అంగారక గ్రహం అన్నాం. ఈ అంగారక గ్రహం భూమి కంటే ఇంకా కాస్త డిస్టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఈ యొక్క ఉష్ణోగ్రత లేదు, కానీ మంచు, చల్లదనం ఎక్కువగా ఉంది. ఇక సూర్యునికి దూరముగా, భూమి కంటే దూరంగా వెళ్తున్న గ్రహాల దగ్గరికి వెళ్తూ ఉంటే అవి మంచు ముద్దల్లాగా ఉన్నాయి. భూమి కంటే దగ్గరగా ఉన్న ఇద్దరు వాళ్ళు నిప్పు కణంలాగా ఎర్రగా వాళ్ళు వెలుగుతూ ఉన్నారు. ఒక నక్షత్రం లాగానే వెలుగుతూ ఉంటారు వీళ్ళిద్దరు కూడా. ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే, మనము దేవుని రూపము కలిగినది, దేవుని సిగ్నేచర్ కలిగినది మన సౌర కుటుంబంలో ఏమైనా దొరుకుతుందా అని చూడ్డానికి వెతుకుతున్నాం. ఇక ఇవి బగ్గున కాలిపోయే 2 గ్రహాలు, ఇందులో ఏది బ్రతకదు కనుక అక్కడ కాయిన్ దొరికే అవకాశం లేదు. ఇక మార్స్ మొదలుకొని ప్లూటో వరకు అవి మంచు ముద్దలు, అవి కూడా ఏ విధమైన కాయిన్స్ తయారు చేసే జీవులు ఉన్నట్టుగా ఆధారం లేదు. ప్రియులరా, ఈ సోలార్ సిస్టంలోని 9 గ్రహాల్లో, ఉపగ్రహాల్లో కలిపి చూస్తే కేవలము భూగోళం మీద మాత్రమే మానవ జాతి జీవి, ఏకకణ జీవైనా బహుకణ జీవైనా ఉన్నారు. ఇక అటు మెర్క్యూరీ, వీనస్ వైపు వెళ్ళినా అవి కాలిపోతున్నాయి. మార్స్ నుండి ప్లూటో వరకు తీసుకున్నా అవి మంచు ముద్దల్లాగున్నాయి. అంటే జీవి బ్రతకడానికి అవసరమైన టెంపరేచర్ కంటే ఇంకా డౌన్ టెంపరేచర్ ఉంది కాబట్టి అక్కడ కూడా జీవి బ్రతకడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక అక్కడ ఇవి దొరికే అవకాశం లేదు. ప్రియులరా, ఇలాంటి సోలార్ సిస్టమ్స్ 14 ఉన్నాయట ఒక ప్రాంతంలో. మన సోలార్ సిస్టంతో కలిపి మరొక 13 ఉన్నాయి చుట్టూ. ఈ 13 ప్లస్ మన సోలార్ సిస్టమ్, ఇవి కలిసి వెగా అనే ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుని చుట్టూ ఏ విధంగా ఈ 9 గ్రహాలు తిరుగుతున్నాయో అలాగే ఈ 13 సోలార్ సిస్టమ్స్ కలిపి ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. ఆ ఒక నక్షత్రము సెట్ నే స్టెల్లార్ సిస్టమ్ అన్నారు, నక్షత్ర కుటుంబము అన్నారు. అలాగన కొన్ని నక్షత్ర కుటుంబాలు కలిస్తే, ఒక నక్షత్ర కుటుంబం ఏర్పడాలంటే 14 సోలార్ సిస్టమ్స్ ఉండాలి, సౌర కుటుంబాలు ఉండాలి. అలాగన కొన్ని వందల స్టెల్లార్ సిస్టమ్స్ కలిస్తే ఒక్క గెలాక్సీ ఏర్పడుతూ ఉంది. ఆ ఒక్క గెలాక్సీలో కొన్ని వందల స్టెల్లార్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టెల్లార్ సిస్టమ్ లో 14 సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. అలాగన ప్రియులరా, ఈ యొక్క గెలాక్సీ ఏర్పడాలంటే కొన్ని వందలాది స్టెల్లార్ సిస్టమ్స్ ఉండాలి. అలాగే కొన్ని వందలాది గెలాక్సీలు కలిస్తే ఒక నెబ్యులా ఏర్పడుతుంది. ఒక నెబ్యులా అనేది చూడాలంటే అందులో వందలాది గెలాక్సీలు ఉండాలి. ఒక గెలాక్సీ ఏర్పడాలంటే అందులో వందలాది స్టెల్లార్ సిస్టమ్స్ ఉండాలి. ఒక స్టెల్లార్ సిస్టమ్ ఏర్పడాలంటే కనీసం 14 సౌర కుటుంబాలు ఉండాలి. ఇలాంటి కొన్ని కోట్ల నెబ్యులాలు కలిస్తే ఒక మిల్కీ వే, పాలపుంత అనున్నది ఏర్పడుతుంది. అలాంటి పాలపుంతలు ఏమంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాయి ఒక్కొక్క చుక్క, ఒక్కొక్క పాలపుంత, చిన్న చిన్న తెల్ల తెల్ల చుక్కలు కనబడుతున్నాయే, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క పాలపుంత. ఇలాంటి పాలపుంతలు ఎన్ని ఉన్నాయో ఇప్పటి వరకు సైంటిస్టులకు లెక్క దొరకలేదు.
ఇక ఇవన్నీ ఉండగా మళ్ళీ బ్లాక్ హోల్ అనేది ఒకటి ఉంది. మళ్ళీ ఈ బ్లాక్ హోల్ ఏం చేస్తుందో తెలుసా? ఒక మిల్కీ వే అని ఎందుకన్నారంటే తెల్లగా కనబడుతుంది, అది ఒక దారిలాగా కనబడుతుంది కాబట్టి మిల్కీ వే అన్నారు. ఒక మిల్కీ వేను అంటే కొన్ని కోట్ల నెబ్యులాలు, కొన్ని కోటాను కోట్ల గెలాక్సీలు, కొన్ని వందలాది స్టెల్లార్ సిస్టమ్స్, కొన్ని వందలాది సోలార్ సిస్టమ్స్ ఉన్నది ఒక మిల్కీ వే. ఈ మిల్కీ వేను ఉండగా 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 ఈ బ్లాక్ హోల్ ఆల్ ఆఫ్ సడన్ గా మింగేస్తుంది. ఇది మింగేస్తే ఆ మిల్కీ వే ఎక్కడికి వెళ్ళిందో, ఆ బ్లాక్ హోల్లో ఏముందో శాస్త్రవేత్తలకు తెలియట్లేదు ఇప్పటికి కూడా. అలాగున లెక్కింపనలవి కానన్ని బ్లాక్ హోల్స్ ఉన్నాయి. కృష్ణ బిలం అన్నారు తెలుగులో, ఇంగ్లీష్ లో బ్లాక్ హోల్ అన్నారు. ఒక నల్లటి రంధ్రం లాంటిది ఉంది, అది ఉండి ఉండి ఒక మిల్కీ వేను, తనకు దగ్గరలో ఉన్న ఒక మిల్కీ వేను అలాగున నోరు తెరిచి మింగేస్తుంది. ఆ మిల్కీ వే ఏమైతుంది, ఎక్కడికి పోతుందో తెలియట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత పెద్ద మహావిశ్వాన్ని దేవుడు చేశాడు. చూడండి, క్రింద నుండి పైకి సోలార్ సిస్టమ్, స్టెల్లార్ సిస్టమ్, గెలాక్సీ, నెబ్యులా, మిల్కీ వే, బ్లాక్ హోల్. ఇంత పెద్ద మహావిశ్వంలో దేవుని రూపము కలిగినది, దేవుని వ్రాత కలిగినది ఎక్కడుంది? అది కాదు మన అన్వేషణ. సో ఇన్ని సోలార్ సిస్టమ్స్ ప్రియులారా, నేను మీకు ఒక హింట్ ఇస్తున్నాను, మీరు దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, ఐడియా ఇస్తున్నాను అంతే. నేనైతే నమ్ముతున్నాను, నాకున్న బైబిల్ స్టడీ, సైంటిఫిక్ స్టడీని బట్టి నేను ప్రస్తుతానికి ఏమని నమ్ముతున్నానంటే, ఈ సౌర కుటుంబంలో భూగోళం మీద జీవజాతి ఎలాగుందో అలాగే అంతరిక్షంలో కూడా బుద్ధిజీవులు ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఇతర లోకాలు ఉన్నాయి, ఇతర లోకాల్లో మన వంటి మనుషులను పోలిన మనుషులు ఉన్నారు అని నేను నమ్ముతున్నాను, బైబిల్లో నాకున్న కొన్ని వచనాల ఆధారంగా. దీన్ని మీరు తెలుసుకోవాలంటే ఎప్పుడైనా స్నిగ్ధ గారికి మీరు ఆ ప్రశ్నను పంపండి. ఒక లెక్చర్ కానీ 2 లెక్చర్స్ కానీ నేను ఇవ్వగలను. అది ముఖ్యం కాదు, అది తెలుసుకోకపోయినా నష్టమేం లేదు. తెలుసుకున్నా పర్వాలేదు, తెలుసుకోకపోయినంత మాత్రాన మన ఆత్మీయ జీవితానికి నష్టం కూడా ఏమీ లేదు. కానీ బైబిల్లో దానికి సంబంధించిన కొన్ని ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి. సరే, నేను ఎందుకు అన్వేషణ తీసుకెళ్లాను? నేను నమ్ముతున్నాను ఇతర గ్రహాల్లో కూడా, ఆ ఇతర గెలాక్సీల్లో, లేకపోతే స్టెల్లార్ సిస్టంలో, ఇతర సోలార్ సిస్టంలో భూమి లాంటిది ఒకటి ఉంటుంది. అలాంటి దాంట్లో మనుషులను పోలిన మనుషుల సృష్టి ఏదో ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. అయితే ఒకవేళ ఉన్నారనుకున్నాం, ఉన్నా అక్కడ మనము వెళ్ళి కాయిన్ ఏమైనా దొరుకుతుందండి, దేవుని రూపము కలిగినది, దేవుని వ్రాత కలిగింది ఏమైనా దొరుకుతుందండి అంటే వాళ్ళు కూడా ఏమంటారంటే, లేదు, మా లోకంలో లేదండి అంటారు. మరి ఎక్కడ దొరుకుతుంది? పక్క లోకానికి వెళ్ళి చూడండి, మాకంటే కొంత జ్ఞానం ఎక్కువ ఉన్నది వాళ్ళకి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి. అక్కడికి వెళ్ళామనుకోండి, వెళ్ళలేం మనము. దేవుడు మానవుని జ్ఞానానికి ఆయన హద్దులు ఏర్పరిచాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇంతకంటే దాటలేం మనం. అయినా వెళ్ళాం అనుకుందాం, అక్కడ వెళ్ళి అడిగితే వాళ్ళు అంటారు, మాకంటే మహిమలోకం ఒకటి ఉందండి, వాళ్ళు చెప్తారేమో అక్కడికి వెళ్ళి చూడండి అంటారు. ఎన్ని లోకాలు తిరిగినా దేవుని రూపము కలిగినది, దేవుని వ్రాత కలిగినది దొరకదు. అలాగున మనము, ఎస్ యువర్ రైట్, మనము ఈ యొక్క విశ్వము గురించి మనం తెలుసుకోవాలంటే, దిస్ ఈజ్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఇస్ నాట్ మై ఓన్. విశ్వం అనేది ఎంత పెద్దగా ఉంది అంటే, మానవ జాతి ప్రారంభం నుండి అడుగుతూ ఉన్నారు. సో 5000 సంవత్సరాలని, 5000 సంవత్సరాల కాంతి సంవత్సరాల దూరం ఉంది అని మన తాతల కాలంలో, మన గ్రాండ్ పేరెంట్స్ కాలంలో నమ్మారు. అలాగే 500 సంవత్సరాల క్రితం వాళ్ళే ఉన్నారంటే, విశ్వం అనేది భూమి కంటే కాస్త పెద్దగా ఉండొచ్చండి అన్నారు. అలాగే ఇప్పుడున్న శాస్త్రవేత్తల కాలంలో, ఈ యుగంలో ఉన్నవాళ్ళు ఈ టెక్నాలజీ సహాయంతో వాళ్ళు ఏమంటున్నారంటే, వీఆర్ ఫైనల్లీ స్టార్టింగ్ టు గ్రాస్ ద ఇమ్మెన్స్ సైజ్ ఆఫ్ ద యూనివర్స్
and it is much bigger than anyone could have ever imagined. ఎవ్వరు ఊహించలేనంత పెద్దదిగా ఉంది అని ఇప్పటి టెక్నాలజీ సహాయంతో నమ్మమంటున్నారు. అలాగన వాళ్ళు ఏం చెప్పారంటే our universe is approximately 96 billion light years across. ఏమంటే దానికి ఎన్ని సున్నాలు ఉన్నాయో లెక్క పెట్టండి ఒప్పుకుంటే. 96 billion light years అంత పెద్దగా ఉండొచ్చు అని అంటున్నారు. 1 light year is equal to a distance traveled by light in free space. ఏది అడ్డం లేకుండా ఉంటే లైట్ ఒక సంవత్సరం ఎంత స్పీడ్ గా వెళ్ళగలుగుతుంది? ఒక సెకండ్కు లైట్ యొక్క స్పీడ్ కాంతి వేగము కంటే వేగంగా ఉంటుంది. సో అలాగన ఈ వేగమును మనం చేరుకోవాలంటే మానవునికి సాధ్యం కాదు. అలాగన విశ్వమును 9.6 into 10 to the power of 23 wide or 6 multiplied by 10 to the power of 23 miles wide అయి ఉండాలి అని చెప్తున్నారు. ఇన్ని సున్నాల పొడవై ఉండాలి. ఇది కూడా ఇమాజినేషనే. కొలిచిన వాడు ఎవడు లేడు. విశ్వాన్ని కొలిచిన వాడంటే ఉన్నాడంటే దేవుడు కొలిచాడట. దేవుడు దేంతో కొలిచాడట అంటే తన జానెతో కొలిచాడట కదండి. విశ్వం అంతటిని తన జానెతో, అంటే దేవునికి ఒక జానుడు ఉంది విశ్వం అంతా కలిపి. సో అలాగన the part of the universe we are able to see and understand is estimated to be less than 10% of the total. విశ్వం ఎంత ఉందో కానీ మనము సైన్స్ ద్వారా తెలుసుకోగలిగిన విశ్వం ఎంత ఉంది అంటే 10%. అంటే మనం తెలుసుకోలేని విశ్వం ఇంకా 90% మిగిలిపోయిందని సైన్స్ అంగీకరిస్తుందండి. ఇంత మహావిశ్వాన్ని దేవుడు తన వాక్యము ద్వారా చేశాడని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము. ప్రపంచములను దేవుడు తన వాక్కు ద్వారా నిర్మాణం చేశాడు. సో అలాగున ఇతర గ్రహాలలో, ఈ సౌర కుటుంబంలోని గ్రహాల్లో ఎక్కడ ఉండదు, భూమి మీద తప్ప. చంద్రమండలంలో లేదు, అంగారక గ్రహంలో వెతుకుతున్నారు గత 15 సంవత్సరాలుగా, అక్కడ కూడా లేదు, ఉండదు. వాక్య ప్రకారం చెప్తున్నాను, సైంటిస్టులకు లేకపోతే నాసా ఆర్గనైజేషన్ చెప్తున్నాను, మీరు జీవిని వెతకాలంటే ఈ 9 గ్రహాల్లో కాదు, ప్రక్కన ఉన్న మరొక సోలార్ సిస్టమ్ ఉందే, అందులో మళ్ళీ సూర్యునికి కాస్తంత జీవి బ్రతకగలిగే ఉష్ణోగ్రత ఉన్న గ్రహం ఉంటుంది, అక్కడ మనుషులను పోలిన మనుషులు ఉంటారు. సో అమెరికాలో ఉన్న స్నిగ్ధ సిస్టర్ వాళ్ళు నాసా వాళ్ళకు చెప్పండి, మా పాస్టర్ గారు ఆయన ఒక క్లూ ఇచ్చాడండి, మీరు ఇన్ని కోట్ల డాలర్లు ఖర్చు చేయనక్కర్లేదట, ఆయనకు దశం భాగం ఇస్తే చాలట, ఒక టెక్నిక్ చెప్తాడట మీకు అని. స్నిగ్ధ సిస్టర్ అమెరికాలో ఉన్న ఆ బ్రదర్స్ ఎవరెవరు ఉన్నారో, నాసా మేరీల్యాండ్ లో ఉంది కదా, అక్కడికి రాయండి ఉత్తరం, నాకు దశం భాగం పంపమానండి, నేను వాళ్ళకు ఒక క్లూ ఇచ్చేస్తాను వాక్యం అనుసరించి. ఈ కోట్లు వేస్ట్ చేయకండి, మీరు వెళ్ళగలిగితే అవతల సోలార్ సిస్టమ్కి వెళ్ళండి, అక్కడ మీరు తెలుసుకుంటారని చెప్తాను. సో ఇంత మహావిశ్వంలో మరి దేవుని రూపము కలిగినది ఎక్కడ ఉన్నది? ఇక భూమి మీదకి వస్తున్నాను. విశ్వం అంతా తిరిగాము, సమీపింపురాన్ని తేజస్సు వెళ్ళాము, పరలోకం వెళ్ళాము, విశ్వం అంతా తిరిగి వచ్చాము, దేవుని రూపం కలిగి దొరకలేదు. ఇక భూమి మీదకి వస్తే శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే 1 మిలియన్ జీవజాతులు ఉన్నాయట మనతో పాటు ఈ భూమి మీద. ఏకకణ జీవి మొదలుకొని బహుకణ జీవి వరకు 1 మిలియన్ ఉన్నాయంట. ఈ 1 మిలియన్ జీవజాతుల్లో కూడా చూస్తే ఎక్కడ కూడా దేవుని రూపము, దేవుని వ్రాత ఉన్నది ఏ జీవి ఉండదు, ఎవరు ఉండరు. ఇక మరి మిగిలిందల్లా ఒక్కడండి, మానవుడు. ఈ మానవుడు ఏమై ఉన్నాడు అంటే వీడి దగ్గర ఉందా పోనీ అంటే మనం దేవుని వాక్యాన్ని పరిశోధిస్తే మనకు అర్థమవుతుంది. మనం ఏ క్వశ్చన్ వెతుకుతున్నామండి? దేవుని రూపము, దేవుని వ్రాత, ఈ రెండు ఉన్నది. ఇప్పుడు అది దేవునికి ఇవ్వగలిగితే
అది నిజమైన అర్పణగా దేవుడు స్వీకరిస్తారు. కైసరు రూపం ఉన్నది కైసరికి ఇవ్వాలి, ట్యాక్స్ చెల్లించాలి. దేవుని రూపము, దేవుని వ్రాత ఉన్నది, దేవునికి ట్యాక్స్ చెల్లించాలి. దేవుని రూపం ఉన్నది ఏమున్నదని వెతుకుతే ఇక చిట్ట చివరిగా మానవుడి దగ్గరికి వస్తే కాస్తంత క్లూ దొరుకుతుంది. జవాబు కాదు, క్లూ దొరుకుతుంది. ఏమిటా క్లూ? ఆదికాండం 1వ అధ్యాయం 27, 28 వచనాల్లో దేవుడు తన స్వరూపమందు నరులను చేసెను. సో స్వరూపం దొరికింది. ఇప్పుడు దేవుని రూపము కలిగిన కాయను దొరికింది మనకు. ఎవరట? మానవుడే. ఈ మానవుడే కానీ మరి దేవుని వ్రాత ఉందా వీడి మీద అంటే లేదు. దేవుని రాత ఏదేనులో ఉండి అన్ని చెట్ల ఫలములు తిను, ఆ మంచి చెడ్డలు తప్ప, అది దేవుని రాత. కానీ ఆ రాత ఉందా ఇప్పుడు మన బ్రతుకు మీద? లేదు. మన ముత్తాత గారైనా, ముత్తాత వారి ముత్తాత గారైన, తాత ముత్తాతల తాత అయినా ఆదాము గారు ఆ మొదట్లోనే దేవుని వ్రాతను తుడిపేసుకున్నాడు. ఈ రోజుల్లో కష్టాలు వస్తే కొంతమంది ఏమంటారంటే మా తలరాత బాగలేదండి అంటారు అనమాట. దేవుడు రాసిన రాత బాగలేకపోతే ఆదాము ముళ్ళ పొదల్లో, గచ్చ పొదల్లో చెమటోడుస్తూ తిరగాల్సి వచ్చింది. దేవుని రాత ఉన్నంత కాలం ఏదేనులో 100 సంవత్సరముల పాటు ఆయన ఏ నష్టము, బాధ, రోగము, ఇబ్బంది, అలసట, కన్నీరు, ఆకలి, వేదన ఏది లేని స్థితిలో బ్రతికాడు దేవుని వ్రాత కలిగినప్పుడు. అలాగున ఇప్పుడు మానవ జాతిలో దేవుని వ్రాత లేకుండా పోయింది, దేవుని స్వరూపము లేకుండా పోయింది. మానవుడు తయారు చేయబడినప్పుడు 3 భాగాలుగా చేయబడ్డాడండి. ఆ 3 భాగాల్లో మొదటిది ఆత్మ. ఏమండి, ఈ చూపుడు వేల్లో 3 భాగాలు ఉంటాయి కదా, అందుకని దీన్ని చూపిస్తున్నాను. పైన ఆత్మ, రెండవదిగా ప్రాణము, మూడవదిగా శరీరం. శరీరం మట్టి నుండి తీసుకున్నాడు, ఆత్మ ప్రాణమును ఆయన తనలో నుండి ఊదాడట. నరునిలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. 2:7 ఆదికాండం. సో ఇప్పుడు మానవుడు ఎన్ని భాగాలుగా ఉన్నాడంటే 3 భాగాలుగా ఉన్నాడు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో మానవుడు దేహము, ప్రాణము, ఆత్మ అని చెప్పాడన్నమాట. సో ఈ 3 భాగాల్లో దేవుని రూపము, దేవుని వ్రాత ఉన్నప్పుడు మనుషుడు ఆత్మ పై స్థితిలో ఉన్నాడు, దేహము అధమ స్థితిలో ఉన్నాడు. దేవుడు ఆత్మను ఎందుకు పైన పెట్టాడంటే దేవుడు ఆత్మ గనక. ఆత్మ అయిన వానితో కమ్యూనికేషన్ జరగాలంటే ఆత్మకే సాధ్యం. అలాగున ఈ ఆత్మను పైన పెట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. శాటిలైట్ నుండి మనం ఇంటి మీద గొడుగు పెట్టుకుంటున్నామే, ఇప్పుడు ఆ గొడుగే రిసీవ్ చేసుకుంటుంది, డైరెక్ట్ గా టీవీ రిసీవ్ చేసుకోదు. ఆ గొడుగు రిసీవ్ చేసుకుని ఆ గొడుగు నుండి టీవీకి సప్లై ఇస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అలాగున శాటిలైట్ దేవుడు అనే ఆత్మ అనుకుంటే మానవుని ఆత్మ గొడుగు లాంటిది, మానవుని దేహము టీవీ లాంటిది. ఈ టీవీలో దేవుని స్వరం రావాలి అంటే, దేవుని చిత్తం కనబడాలి అంటే ఆ గొడుగు శాటిలైట్ తో కనెక్ట్ అయి ఉండాలి ఆత్మ. కానీ జరిగింది ఏమిటో తెలుసా? ఈ రూపము లేదు ఇప్పుడు, ఆ రూపము రివర్స్ అయింది. రివర్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? శరీరం పైకి వచ్చేసింది, ఆత్మ అధమ స్థానంలోకి వెళ్ళిపోయింది. గొడుగును ఇంట్లో సెల్లార్లో పెట్టుకొని టీవీ మీరు 5వ ప్లాట్ఫామ్ అపార్ట్మెంట్ లో 5వ అంతస్తులో ఉంటే పిక్చర్ వస్తుందా? అలాగే ఇప్పుడు మానవుడు కూడా దేవుడు అనే పిక్చర్ని ఎందుకు చూడలేకపోతున్నాడు ఈ దేహం అనే టీవీలో అంటే ఆ గొడుగు కిందికి వచ్చేసింది, ఆత్మ కిందికి వెళ్ళిపోయింది, దేహము రూలింగ్ పొజిషన్కి వచ్చింది.
So we have lost the image of God. And when we have sinned, the damage took place in two ways. One is we have lost the image of God, and second is we have lost the writing signature of God. కానీ మానవుడు ఈ యొక్క రక్షణలోనికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తులోనికి రావడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మానవుడు రివర్స్ లో ఉన్నవాడు ఇప్పుడు ఒరిజినల్ పొజిషన్కి వస్తాడు. ఆత్మ ఉన్నత స్థితికి వస్తుంది. దేవుని ఆత్మ ఈ ఆత్మతో కలిసి దేహమును ఈ యొక్క ఇంటిని నడిపిస్తూ ఉంటుంది. అలాగున ప్రియులారా, మనుష్యుడు దేవుని స్వరూపంలో పోగొట్టుకున్నాడు. ఇది ప్రతి మతంలోనూ ఉంది ఈ స్థితి, క్రైస్తవ్యంలోనూ కూడా ఉంది. జరగాల్సింది ఏమిటంటే, యు యాజ్ అన్ ఇండివిజువల్ should come to know who Jesus Christ really is and who is in your life. ఆయన నీ జీవితంలో ఏమై ఉన్నాడో, యేసు నిజముగా ఏమై ఉన్నాడో నమ్మి బాప్తిస్మం పొందాలి. నీవు దేవుని రాత తుడిపేసుకొని నీ రాత ప్రకారం వెళ్ళావని గ్రహించి ఆ రాతను మరల్చుకొని టేక్ ఎ యూ టర్న్ అండ్ కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్. అలా రాగలిగిన నాడు దేవుని వాక్యం చెబుతుంది, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారు దేవుని కుమారులై ఉందురు. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. అలాగన ప్రియులరా, నీవు నేను మొట్టమొదట దేవుని స్వరూపంలోనికి రావాలి. దేవుని స్వరూపం అంటే ఆయన ముందుగా పెట్టిన స్వరూపము, ఆత్మ, ప్రాణము, శరీరము. మనం ఇప్పుడున్న స్వరూపము శరీరము, ప్రాణము, ఆత్మ. నా ఈ పొజిషన్ మళ్ళీ ఒరిజినల్ స్టేటస్ కు రావాలి. అది మొదట జరగాలి. అప్పుడు దేవుడు నిన్ను పెట్టిన స్వరూపంలోనికి నీవు వచ్చేస్తావు. దేవుని స్వరూపం రాగానే సరిపోదు, దేవుని వ్రాత ఉండాలి. చాలా మంది క్రైస్తవులు దేవుని నమ్ముకున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ నీ జీవితము, నీ కుటుంబము దేవుని రాత ప్రకారం నడుస్తుందా? నీ రాత నీవు రాసుకుంటున్నావా? నీ రాతను నీ స్నేహితుడు రాస్తున్నాడా? నీ పొరుగింటి వాళ్ళు రాస్తున్నారా? చాలా మంది చెల్లెళ్లకు పెళ్ళైన తర్వాత కూడా అక్కలు రాస్తుంటారు చెల్లెళ్ళ కుటుంబ జీవితాన్ని కూడా. ఏమేవ్ మర్ది మాట వినకు, ఆయన నీ కొంగు పట్టుకొని తిరిగేటట్టు చేసుకో. అక్కయ్య ఫోన్లో రాస్తుంటుంది చెల్లెలకు రాత, లేకపోతే తల్లి రాస్తూ ఉంటుంది. వాళ్ళ బ్రతికేదో వాళ్ళ చావేదో వాళ్ళని చావనివ్వరు, వీళ్ళు రాస్తుంటారు రాత. మరికొంతమందిలో వాళ్ళ సాటి ఉద్యోగి రాస్తుంటాడు, అలా కాదు, ఇలా చేయి, అలా చేయి, మీ ఆయన ఇలాగ కొంగు కట్టుకో అంటూ ఉద్యోగులు రాస్తుంటారు. మరికొంతమంది తమ సొంత ఆలోచనతో తమ జీవితాన్ని, తమ కుటుంబాన్ని రాసుకున్నారు, ఫెయిల్ అయిపోయారు. ఎవరు రాసినా ఫెయిల్ అవుతుంది. ఆదాము తన సొంత రాతను తాను రాసుకున్నాడు, ఫెయిల్ అయిపోయాడు. దేవుడు రాసిన రాతలో ఉంటే ఏదేనులో ఉన్న మహదానందము దక్కేదాన్ని. దేవుడి రాతను కాకుండా మానవుడు ఎవరి రాత ప్రకారం వెళ్ళినా అది ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, చెమట, కన్నీరు, వేదన, బాధ. ఇది మానవుని జీవిత రాతలో దాగిన రహస్యం. స్నేహితులారా, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. దేవుని రూపం ఎక్కడుందో దొరికింది మనకు, కానీ దేవుని వ్రాత ఎక్కడుంది? నీ మీద ఉందా? నీ పట్టింపు వారిది ఉందా? నీ సంఘస్థులో ఉంది కానీ నీలో ఉందా? దేవుని రాత, దేవుని స్వరూపము, దేవుని రాత కలిగినది దేవునికి ఇవ్వగలిగిన నాడు, అదిగో అది నిజమైన ఆరాధన, దేవునికి నిజమైన అర్పణ. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒకవేళ అమెరికాలో ఉన్న వాళ్ళైతే ఈ ఉదయకాలం వేళ మీకు సూటిగా ఒక ప్రశ్న. యేసు ప్రభు ఆ జవాబు చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యపడి వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళకు అర్థమైంది, కైసరు రూపము కలిగినది కైసరుకి ఇవ్వండి,
దేవుని రూపము కలిగిన మీ బ్రతుకులు దేవునికి ఇవ్వాల్సి ఉండింది, కానీ దేవుని రూపం లేకుండా పోయింది, దేవుని రాత లేకుండా పోయింది. ఆ దేవుని రూపము దేవుని రాత కలిగిన దేవునికి ఇవ్వండి అంటే మనలో లేదు ఈ రాత, ఈ స్వరూపం లేదు అని వాళ్ళు మళ్ళీ అడగడానికి తెగించకుండా వెళ్ళిపోయారు. ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు దగ్గరికి వస్తున్న నిన్ను ఆయన అదే అంటున్నాడు, కైసరు రూపము కలిగినది కైసరుకి ఇవ్వండి. Whatever belongs to the government, whether it is house tax, electrical bill, phone bill, whatever it is, let it be paid to the government. But there is one more answer. You need to give an answer to that question. దేవునిది దేవునికి, which is of God's, give to God. And are you able to give it to God in such a position now? నీవున్న స్థితిలో దేవునిది దేవునికి ఇస్తున్నాను అని చెప్పగలవా? దేవునికి ఇస్తున్నాను అంటే నీ పైన రెండు ఉండాలి. దేవుని స్వరూపం ఉండాలి, దేవుని రాత ఉండాలి. దేవుని స్వరూపం లేకపోయినా, దేవుని రాత లేకపోయినా అది ఆయన అంగీకరించడు. నీవు కోట్ల రూపాయలు ఇవ్వగాక, చందా పెట్టెలో 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇవ్వగాక, నీలో ఆయన స్వరూపం ఉంటే, ఆయన వ్రాత ఉంటే, ఆ అర్పణ దేవునికి నిజమైన అర్పణ, ఆ ఆరాధన దేవునికి ఇష్టమైన అంగీకారమైన ఆరాధన. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆరాధన, నీ జీవితం అనే కాయిన్ ఎలాగుంది? పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం, ప్రార్థించుకుందాం. తలలు ఉంచండి, కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకే నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకే నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, ఈ శ్రేష్టమైన సమయమును నీ పిల్లలముగా మాకందరికి నీ భోజనపు బల దగ్గరికి తీసుకుని వచ్చినందుకై స్తోత్రాలు. నీ పరలోకపు మన్నాను మేము భుజించి, ఇదిగో మేము బలము ఉండుటకు, శక్తి నొందుటకు, ఈ జీవిత యాత్ర ఎలాగూ చేయాలో నడుచుకుంటకు మీరు మీ వాక్యం చేతిచ్చిన బలమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మన్నాలో దాగిన సత్యము మా బ్రతుకులలో
అది డైజెస్ట్ కావడానికి సహాయం చేయండి. విశ్వమంతా వెతికినా, పరలోకం వెతికినా, సమీపించరాని తేజస్సును వెతికినా, భూమి మీద జీవజాతులను వెతికినా దొరకని దేవుని రూపము కేవలము మీరు మాలో ఉంచారు. అయితే మేము పోగొట్టుకున్నాం ప్రభు. ఇంకా ఎవరైనా పోగొట్టుకున్న స్థితిలోనే ఉంటే దయతో వారిని ఇంక్లైన్ చేయండి, వారిని తిప్పండి, వారిని ప్రభువా ఆత్మ నడిపింపు దిశగా వారి బ్రతుకులను తిప్పండి, రక్షణలోనికి నడిపించండి. రక్షించబడిన వారు దేవుని స్వరూపంలోనికి వచ్చిన దేవుని చిత్తము అనే దేవుని వ్రాత కాకుండా తమ సొంత చిత్తము, తమ స్నేహితుల చిత్తము, లోకస్తుల చిత్తం ప్రకారము వారి జీవితాన్ని రాసుకొని, ఆదాము ఏ విధంగా రాసుకొని ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, రాళ్ళు, రప్పలు, ఎండ, వాన, పిడుగులు, ఉరుముల జీవితానికి తన బ్రతుకును నడిపించుకున్నాడు. అలాగన మా సొంత చిత్తంతో మా బ్రతుకులు ముళ్ళ తుప్పలే, గచ్చ పొదలే, చెమట, వేదనే ప్రభువా. ఎంత మేము తెలివి గలవాళ్ళమైనా వేదనే అది. నీ రాత మా బ్రతుకుల మీద ఉంటేనే అది మాత్రమే మమ్మల్ని ఏదో ఏను తోట అనుభవంలోనికి నడిపిస్తుంది గనక ఇదిగో ఈ రాత్రి జాయిన్ అయిన నీ బిడ్డలందరినీ తిరిగి ఆ రాతలోనికి నడిపించండి, ఆ రాతలో ఉన్న ఆశీర్వాదంలోనికి నడిపించండి. మమ్మల్ని మేము పరిశుద్ధాత్మ దేవుడు అలాగున మమ్మల్ని తీర్చిదిద్దవలనని, అభిషేకించవలనని, నడిపించవలనని ప్రతిష్ఠించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. Thank you so much, Pastor Garu, for the wonderful message.